గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ 19వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. కాసేపట్లో గోడిచెర్ల నుంచి జగన్ యాత్ర ప్రారంభం. జగన్ పై దాడి కేసులో పోలీసుల పిటిషన్, జడ్జి సమక్షంలో నిందితుడి వాంగ్మూలం నమోదుకు పిటిషన్. నేడు మెదక్ జిల్లాలో రేవంత్ ఎన్నికల ప్రచారం. నీలమధు నామినేషన్ బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం. నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, రోడ్ షోలు, బహిరంగ సభలు. రాహిల్ కేసులో రోజుకో మలుపు, మరో 3 పోలీసుల సస్పెన్షన్. హైదరాబాద్ లో వర్షం, పలు చోట్ల చిరుజల్లులు. దుబాయ్లో కొనసాగుతున్న వరద బీభత్సం, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులపై వరుణుడు కరుణించాడు. అధిక ఉష్ణోగ్రతలో అల్లాడుతున్న జనానికి వర్షంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉపరితల ద్రోణి బలహీనపడడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షం పడుతోంది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట్, సైదాబాద్లో వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులపై వరుణుడు కరుణించాడు. అధిక ఉష్ణోగ్రతలో అల్లాడుతున్న జనానికి వర్షంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉపరితల ద్రోణి బలహీనపడడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షం పడుతోంది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట్, సైదాబాద్లో వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేసి 10 రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో తూకం వేసి కొనుగోలు జరపకపోవడంతో మార్కెట్ యార్డుల్లో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్లో ఓ కాంగ్రెస్ నాయకుడు నీచానికి తెగించాడు. కొంపల్లి కౌన్సిలర్ జ్యోత్స్నా శివారెడ్డి బావ కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి మహిళల బాత్రూంలోకి దూరి ఫోటోలు వీడియోలు తీస్తుండగా పట్టుబడ్డారు. అనంతరం మహిళ చేత చెప్పు దెబ్బలు తిన్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరించేశారు. బాగా రానే కానీ అవసరం లేదు. బాగా రానే కానీ అవసరం లేదు. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో ఓ కాంగ్రెస్ నాయకుడు నీచానికి తెగించాడు. కొంపల్లి కౌన్సిలర్ జ్యోత్స్నా శివారెడ్డి బావ కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి మహిళల బాత్రూంలోకి దూరి ఫోటోలు వీడియోలు తీస్తుండగా పట్టుబట్టారు. అనంతరం మహిళ చేత చెప్పు దెబ్బలు తిన్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరించేశారు. సూర్యాపేట కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఫ్లెక్సీలో దామోదర్ రెడ్డి ఫోటో పెట్టి పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదని గొడవ చోటు చేసుకుంది. దీనిపై పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి చేస్తే మర్యాద ఇవ్వమని, ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి అంటూ రమేష్ రెడ్డి వర్గంపై జానారెడ్డి మండిపడ్డారు.
ఇక ఏపీ విషయానికి వస్తే సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలయ్య రోడ్ షో నిర్వహిస్తున్నారు. హిందూపురంలోని రోడ్లని పసుపు మయంగా మారిపోయాయి. అశేష జనసందోహం మధ్య బాలకృష్ణ రోడ్ షో కొనసాగింది. బాలయ్య నిర్వహించిన రోడ్ షోకు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోటెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిన్న నామినేషన్ వేసిన బాలయ్య సాయంత్రం పట్టణంలోని సూగూరు నుంచి భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. బాలయ్యకు అడుగడుగున స్థానికులు పూలతో ముంచెత్తారు. రోడ్ షోలో బాలయ్యతో పాటు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పార్థసారథి కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గ నగరాల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి హాజరయ్యారు. ఆత్మీయ సమావేశానికి పిలువపడి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నగరాల కమ్యూనిటీ పెద్దలందరూ ఎన్టీఏ కుటుంబ అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని చిన్నికి మద్దతు తెలపాలన్నారు. నగరాలకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయని వాటిని తాను ఎమ్మెల్యే అవగానే పూర్తి చేస్తానన్నారు. అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి కింద నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు కంటెస్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కింద నగరాల అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు, తీర్మానం చేసుకున్నారు. యాక్చువల్గా కమలం సైకిల్ కమలం గుర్తుకే మన ఓట్లు అనే విషయం. కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిరు కోరికలు కొన్ని ఉన్నాయి. ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తీరుతారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే తీరుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్స్ అన్ని మద్దతు ఏదంటే అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.